హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్. నేను మీ శ్యామ్లీ. వెల్కమ్ టు చిన్ను బన్ను వరల్డ్. వన్ మోర్ లాంగ్ వీడియో అండి. ఇది మొత్తం చూసేయండి, ఎందుకంటే మా చిట్టి పాపాయి, అదే మా మరిదికి అయితే పాప పుట్టిందనమాట. తనది 21st సెరమనీ ఫుల్ వీడియో అనమాట. మీరైతే ఒకసారి చూసేయండి. ఉయ్యాలనైతే మా వదినలు అయితే డెకరేషన్ చేశారనమాట. చాలా బాగా అలంకరించారు బంతిపూలతోటి. సూపర్గా వచ్చింది. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం అనమాట. 21st సెలబ్రేషన్ అనేది చాలా మంచిగా జరిగింది. ఎలా అంటే సింపుల్గా ఇంట్లోనే చేసాము. చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ముందైతే మా మరిదికి మా చెల్లెకైతే బట్టలు పెట్టామన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ముందైతే బావి పూజ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడంటే బావిలు లేవు, కానీ ఓల్డెన్ డేస్లో బావి ఉంటాయి కాబట్టి కంపల్సరీ బావిలోంచి నీళ్ళు తోడించి చెంబులలో పోసేవారనమాట. ఇప్పుడు బావి లేవు కాబట్టి మన నియర్లో మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటికే పూజ చేయాలి. లైక్ బకెట్లో వాటర్ పోసి పెట్టాలన్నమాట. అదే బావి అనుకొని వాటిని పూజ చేసుకోవాలన్నమాట. ఇక దానికోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు మా వదిన వాళ్ళు. ఇక్కడ బావికి పూజ చేయడానికి పసుపు, కుంకుమ, అగరబత్తి, హారతి అన్నీ తీసుకొచ్చారు. ఇంకా బాగా అన్ని కలిసిన తర్వాత ఏ పని అన్నా చేయొచ్చు అనమాట. అంటే ఎన్ని రోజులు ఏ పని చేయలేదు కాబట్టి 21 డేస్ తర్వాత ఏ పనైనా చేయొచ్చు. ఆ తర్వాత అన్ని ముట్టుకోవడం చేయడము, అంటే వాటర్ కానీ ప్రతి ఒక్క పని కానీ ఇంట్లో కానీ చేయొచ్చు అనమాట 21 తర్వాత. అందుకే నేనే ఈ ప్రాసెస్ అనేది చేస్తారు మొత్తము. ఎందుకంటే గౌరమ్మని కూడా పూజిస్తామన్నమాట ఈ బావి పూజ చేసేటప్పుడు. అందుకోసం అనేది ఫస్ట్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాతనే ఇంకా ఉయ్యాల వేయడము, నామకరణము ఇవన్నీ ఉంటాయి. ఇంకా మా చెల్లి అయితే గౌరమ్మని చేసింది. ఆ తర్వాత వీడియోలో వినబడాలి వాయిస్. వాటర్లో ఆయిల్ వేసుకుంటూ నీలధార నీకు పాలధార మాకు అనుకుంటూ చేయాలన్నమాట. అదే మా చెల్లి అంటుంది. ఇంకా తర్వాత అగరబత్తులు ముట్టించి ఆ తర్వాత ఏవైతే బావికుందో దానికి చూపించి ఇక పక్కన ఉన్న రాళ్ళ లెక్క కూడా ఇచ్చి పక్కకు పెట్టిందనమాట. ఇంకా తర్వాత అయితే బావిలోంచి నీళ్ళు ఎలా తోడతామో సేమ్ అదే ప్రాసెస్. చెంబుకి ఒక తాడు కట్టి దాంతో చేస్తారనమాట. ఇంకా అక్కడున్న 5 చెంబుల నిండా అయితే ఆ నీళ్ళు అనేది పోయాలి. ఈ వాటర్ని మళ్ళీ నెక్స్ట్ డే అనమాట స్నానం అనేది చేపిస్తారు ఆ వాటర్ తోటే. కంపల్సరీ 5 చెంబుల నిండా అయితే నీళ్ళైతే తీసుకుపోవాలన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ నీళ్ళు అనేవి తీసుకుపోయి ఉయ్యాల కింద అయితే పెడతారనమాట. ఇలాగైతే ఈ బావి కార్యక్రమం అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఆ చెంబు నీళ్ళు తీసుకొని అందరూ ఇంట్లోకి అయితే వెళ్ళాలి. వెళ్తునేటప్పుడే ఇడం అందుకోవడం ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఎవరికైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాగైతే ఇస్తారనమాట. నోట్లో పాన్ అనేది ఇచ్చి వాళ్ళకి పసుపు బొట్టి ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళని తర్వాత ఇక చేయితోటి ఇలా కొట్టి పంపించాలన్నమాట. చేయికి పసుపు రాసుకొని ఇలా వీపుకి అయితే ఇలాగా నిదిమి పంపించాలి. అప్పుడే వాళ్ళకి తర్వాత వెంటనే కన్సీవ్ అవుతారని ఒక ఆచారం కూడా ఉందన్నమాట. ఇంకా వాయనం అందుకున్న వాళ్ళు తీసుకొని వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోవాలి. అలాగని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా తర్వాత చెంబులు అవన్నీ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం అనమాట అందరము. వచ్చేటప్పుడు ఎంటీ ఎవరైతే తీసుకొచ్చారో అలాగని వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఫుల్గా నింపిన చెంబులని తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు పేర్లు అడుగుతున్నారు మా కోడలు, వినండి. పెట్టాలి. వైఫ్ ఎవరు? ఇంకెవరు వద్దా? నా చిట్టి పాపతో వస్తున్నామని చెప్పవా? కనిపించే అన్నీ పంపించింది వద్దా? చేయలేదు చెప్పేసి లోపలికైతే వచ్చామన్నమాట. ఇంతలో మా వదిన అయితే మా చిట్టి పాపాయిని రెడీ అయితే చేసింది. ఇంకా తర్వాత ముందుగా అయితే మా అత్తమ్మ అయితే మా చిలి తల్లిని ఉయ్యాలు అయితే వేసిందనమాట. ఇంకా తర్వాత అందరం అయితే సాంగ్స్ అయితే పాడాము. ఉయ్యాల సాంగ్స్ అందరం కలిసి పాడమన్నమాట. మంచి నిద్ర పోయిందనమాట. ఆ
అసలు ఇంత కూడా కదులుతలేదు, చాలా మంచి నిద్రపోయింది. అందరం మాలో మేము పాటలు పాడుతూనే ఉన్నాం అందరం అయితే. అదైతే మంచి నిద్ర అయితే తీసిందనమాట. ఇంకా తర్వాత నేను కూడా అయితే ఒక సింగిల్ సాంగ్ పాడాను, అది కూడా వినండి. తిలకము కాటుక దీటి ఇలా అయితే అందరం అయితే సాంగ్స్ పాడేశాము. ఇంకా తర్వాత అయితే నామకరణం అనేది పెడతామన్నమాట. ఒకరి తర్వాత ఒకరైతే పేర్లు అయితే పెట్టాలి. ఫస్ట్ అయితే పెద్ద నాన్న పెట్టిన తర్వాతనే ఇంకెవరైనా పెద్దనాన్న పెద్దమ్మ మా వారు మేము పెట్టినాం అనమాట. ఇందులో ఒకటి ఏంటంటే ఎవరు పేరు పెడతారో వాళ్ళకి ఆపోజిట్ ఉన్న అంటే బావలు కానీ మరదలు కానీ ఎవరు కానీ వాళ్ళు వీపు మీద కొట్టాలన్నమాట. అందుకే మా వారు పెట్టేటప్పుడు నేను కొట్టాను. ఇంకా తర్వాత నేను పేర్లు పెట్టేటప్పుడు మా వదినలు రెడీగా ఉందని నన్ను కొట్టడానికి. చూడండి ఎలా కొడుతున్నారో, ఒక్కొక్కరైతే నన్ను ఆడుకున్నారు. అబ్బబ్బా నిజంగా అంతా చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది. నిజంగా సంతోషంగా హ్యాపీగా అనిపించింది మా చిట్టితలకి పేరు పెట్టేటప్పుడు. ఇంకా సేమ్ ఇలాగనే ఎవరైతే పేర్లు పెడతారో సేమ్ వాళ్ళకి ఆపోజిట్ ఎవరైతే మరదళ్ళు వదినలు ఎవరు ఉంటారో వాళ్ళు ఇలా కొడతారనమాట. మా జున్నుగానైతే వాళ్ళ వదినలు ఆడుకున్నారన్నమాట. ఇంకా తర్వాత మా బన్నతల్లి అయితే మంచి స్లీప్లో ఉంది, ఆమె అయితే రాలేదన్నమాట, మంచి పడుకొని ఉంది. ఇంకా తర్వాత వేణు అంటే మా మరిది అనమాట, ఫస్ట్ పేరు పెట్టాడు అనమాట మా మరిది. తర్వాత మా చెల్లె పెట్టారు, గార్విక అని అయితే నామకరణం అయితే చేశారనమాట. మేము ఇలాగనే చోలోనే చెప్తామన్నమాట నేమ్ అనేది. అలాగా అందరూ ఒకరి తర్వాత ఒకరైతే పేర్లు అయితే పెట్టారనమాట. ఇక మా చెల్లెని కొట్టకుండా నేను కాపాడుతున్నాను పద్యలో. ఇంకా వదినలు తర్వాత అన్నలు అందరూ ఒకరి తర్వాత ఒకరైతే నేమ్స్ అయితే పెట్టారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంట్లోనే చాలా సింపుల్గా మంచిగా అయిపోయింది. ఉన్న వాళ్ళతోనే చాలా హ్యాపీగా జరిగిపోయింది అన్నమాట. ఫంక్షన్ అనేది చాలా మంచిగా ఆనందంగా జరిగింది. ఇలాగైతే ఎంజాయ్ చేసాము మొత్తానికైతే అందరము. రీసెంట్గా నేను చాగంటి గారి ప్రవచనాలు విన్నానమాట. అందులో ఒక మాట చెప్పాడు ఆయన, పిల్లలకి 21 days ఎందుకు చేస్తారో తెలుసా మీకు అని చెప్పాడు. 21 days ఎందుకు చేస్తారో కూడా చెప్పాడు అనమాట. ఇలా ఎందుకంటే పిల్లలకట పుట్టినప్పటి నుంచి 21 days వరకట మనము ప్రతిబింబం అనేది రివర్స్ కనిపిస్తుంది అంట. మనకు పిల్లలకి అనేది ప్రతిబింబం అనేది రివర్స్ కనిపిస్తుంది అంట. ఆ 21 daysలో పేరు పెట్టి ఉయ్యాలు వేస్తాం కదా, ఆ తర్వాత నుంచేనట మనము వాళ్ళకి క్లియర్గా కనిపిస్తామట. అందుకనే ఎప్పుడు కూడా పిల్లలకైతే మన 21 days అని అందుకే చేస్తామంట. చాగంటి గారు చెప్పారు, చాలా బాగా చెప్పారనమాట. ఆయన ప్రవచనాలు నాకు ఎంతో ఇష్టము, వింటూ ఉంటాను. అప్పుడు తెలిసిందనమాట అందుకే 21 days అనేది చేస్తారు పిల్లలకి అని చెప్పాడనమాట. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మన పిల్లలకు అనేది ప్రతిబింబం రివర్స్ కనిపిస్తుంది. 21 days తర్వాతనే మనం వాళ్ళకి క్లియర్గా కనిపిస్తామట. అప్పుడు పేరు పెట్టి పిలవడం మొదలు పెడతాం కాబట్టి అప్పుడు మనల్ని చూస్తారని చెప్పాడనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాగా ఒకరి తర్వాత ఒకరైతే పేర్లు అయితే పెడుతున్నారు. ఇంకా మా వాళ్ళైతే ఆడుకోవడం ఇట్లా కాదు, అసలు కొట్టుడు అసలు ఎంత ఫన్ అనిపిస్తుంది నిజంగా. అసలు ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరైతే వేసుకుంటూనే ఉన్నారు. నిజంగా చాలా ఫన్ అనిపిస్తుంది కదా ఇలా వేస్తుంటే, ఎందుకంటే మళ్ళీ రావు కదా ఇలాంటి మూమెంట్స్ అనేవి. అందుకనే దొరికినప్పుడే సంతోషపడాలి.
ఏదో ఒకటి పెట్టాడా. మనకి నచ్చినట్టు ఏ పేరు పెట్టినా సరే కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరే అసలైన ఒరిజినల్ పేరు అనమాట. కాకపోతే శాస్త్రానికి అయితే అందరినీ పేర్లు అయితే పెట్టమని చెప్తారు. మా దాంట్లోనైతే కంపల్సరీ వాళ్ళ చెవులోనైతే ఒక పేరు అనేది మనం పెట్టాలన్నమాట. ఆ తర్వాతనే ఇలా చేస్తూ ఉంటారు. చాలా సరదాగా అయితే జాగిపోయిందన్నమాట. కనీసం మా వాళ్ళు అయితే చెవు దగ్గర కూడా వెళ్ళనిస్తలేరు, అంతలా కొడుతున్నారనమాట. ఇంకా ఫైనల్గా అందరైతే బట్టలు అయితే పెట్టారు. తర్వాత లంచ్ అయితే చేసేసాము, ఫ్యామిలీ పిక్ అయితే దిగేసాము. ఇంకా ఆ రోజైతే ఇలా గడిచిపోయింది, ఆనందంగా సాగిపోయింది అనమాట.